హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే కథ పేరు అమ్మో ఎండాకాలం. బెజవాడలో కృష్ణ అనురాధ అనే దంపతులకు సాయి ఆదిత్య అనే ఒక కొడుకు ఉన్నాడు. సాయి ఆదిత్య 2వ తరగతి చదువుతున్నాడు. బెజవాడలో నివాసం ఉండేవారు. దానిని బ్లేజ్ వాడ అంటుంటారు సరదాగా, ఎందుకంటే అక్కడ ఎండలు చాలా ఎక్కువ కదా, అందుకని. ఎండాకాలంలో స్కూళ్ళు 7:30 నుంచి 12 వరకు ఉంటుంది. ఒకరోజు సాయి ఆదిత్య ప్రొద్దున్నే స్కూలుకు వెళ్ళిపోయాడు. తను తన స్నేహితుడు అర్జున్ ఇద్దరూ వాటర్ బాటిల్స్తో ఆడుకుంటూ ఉంటే మంచినీళ్ళు అన్నీ క్రింద పడిపోయాయి. దాంతో సాయి ఆదిత్య ఆ రోజు ప్రొద్దున్న మొత్తం నీళ్లు తాగకుండా ఉండిపోయాడు. స్కూల్లో కుళాయి దగ్గర నీళ్లు తీసుకుని త్రాగొచ్చు కదా. వాడికి ఆ సంగతి అంతా బాగా తెలీదు. చిన్న పిల్లవాడు కదా, ఇంటికి వెళ్ళిన తర్వాత త్రాగొచ్చులే అని అలా ఉండిపోయాడు. మరి అసలే మండే ఎండలు. మధ్యాహ్నం స్కూలు వదిలి ఇంటికి వచ్చేసరికి 2 దాటింది. వాడి ఒంట్లో నీళ్ళన్నీ ఆవిరైపోయినట్లున్నాయి. దాంతో వాడు చాలా డీహైడ్రేట్ అయిపోయాడు. ఇంటి గుమ్మం దగ్గరే కళ్ళు తిరిగి పడిపోయాడు. అయితే వాళ్ళమ్మ చూసింది కదా, ఆవిడకు సంగతి అర్థమైంది. వెంటనే వాడిని ఇంట్లోకి తీసుకెళ్ళి పడుకోబెట్టింది. గ్లాసుడు నీళ్ళల్లో చిటికెడు ఉప్పు, 2 చెంచాల చక్కెర వేసి కలిపి అవి కరిగాక కొంచెం నిమ్మరసం పిండి తీసుకొచ్చి త్రాగించింది. ఆ తర్వాత వాడికి నిద్ర పట్టేసింది. అప్పుడు అమ్మే వాడి స్కూలు డ్రెస్సు మార్చి వదులైన కాటన్ డ్రెస్సు వేసింది. సాయంత్రం కృష్ణ ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు కొబ్బరి బొండాలు, పుచ్చకాయలు తీసుకువచ్చారు. కొబ్బరి నీళ్లు త్రాగి పుచ్చకాయలు తింటూ ఉండగా అనురాధ అడిగింది ఆదిత్యని, ఎందుకు అంత నీరసంగా అయిపోయావు? మంచినీళ్లు సరిగ్గా తాగలేదా అని. ఆడుకుంటుంటే నీళ్లు ఒలిగిపోయాయి కదా, అందుకని ఇంటికి వెళ్ళిన తర్వాత తాగుదామని అలా ఉండిపోయాను చెప్పాడు ఆదిత్య. ఏ పని చేసినా కాలాన్ని చూసుకుని చెయ్యాలి నానా. ఎండాకాలం ఎక్కువ నీళ్లు తాగాలి. వీలైతే ప్రతి 20 నిమిషాలకు కొంచెం మంచినీళ్లు తాగాలి. లేకపోతే వడదెబ్బ తగిలి ప్రాణాలకు చాలా ప్రమాదం అయిపోతుంది. వానాకాలం అయితే వర్షాల్లో తడవకుండా గొడుగులు, రెయిన్ కోట్లు వాడాలి. తడిగా వాసన కొట్టే బట్టలు వేసుకోకూడదు. ఎండలో ఆరిన బట్టలే వేసుకోవాలి. వీలైతే గోరువెచ్చ నీళ్లు త్రాగుతూ ఉండాలి. మరి చలికాలం అయితే ఒంటి నిండా బట్టలు వేసుకోవాలి. స్వెటర్లు వాడాలి. ఛాతీని, చెవుల్ని కప్పి ఉంచుకోవాలి చెప్పింది అనురాధ. సరే అయితే ఇప్పుడిక నేను ఎండ బాగా తగ్గిన తర్వాతే బయటకు వెళ్ళి ఆడుకుంటాను. ఎక్కువ నీళ్ళు కూడా తాగుతాను. వానాకాలం వచ్చాక గోరువెచ్చటి నీళ్లు త్రాగుతాను అన్నాడు, నోటి నిండా పుచ్చకాయ ముక్కలు పెట్టుకొని. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ కథ? మీకు నా కథలు గనక నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.